ఈనాడు దినపత్రికలో ముఖ్యాంశాలు. సుస్థిగా ఉన్నప్పుడు కసరత్తులొద్దు, విశ్రాంతి చాలా ముఖ్యం. జ్వరం తగ్గిన 10 రోజుల తర్వాతే వ్యాయామాల జోలికి వెళ్ళాలి. ఆ తర్వాత నెమ్మదిగా మొదలెట్టి క్రమేణా పెంచాలి. మసాజ్ సెట్స్ జనరల్ ఆసుపత్రి వైద్య నిపుణులు స్పష్టీకరణ. తొలుత స్థలాలున్న పేదలకు ఇందిరమ్మ ఇల్లు, రెండో దశలో స్థలంతో పాటు గృహాల కేటాయింపు. 15 నుంచి గ్రామ సభలో జాబితాలు ఖరారు. మార్చిలోగా 7,740 కోట్లు ఇస్తాం. వచ్చే 4 ఏళ్ళు రేవంత్ రెడ్డే సీఎం. మీడియాతో ఇష్టాగోష్ఠిలో మంత్రి పొంగులేటి. 4 దశల్లో బిల్లులు మంజూరు చేస్తాం. పునాది పూర్తి కాగానే 1,00,000 గోడలు నిర్మించాక రూ 1.25 లక్షలు, స్లాబ్ సమయంలో మరో 1.75 లక్షల నిర్మాణం పూర్తయిన తర్వాత మరో ₹1,00,000 అందజేస్తాం. మంత్రి పొంగులేటి. నిర్మాణం ఏదైనా పర్యవేక్షించేది ఒకే ఇంజనీరు. ఒకే గొడుగు కిందికి 16 శాఖలు. కీలక సంస్కరణలకు ప్రభుత్వం కసరత్తు. మోదీజీ ఇది మాది గ్యారంటీ. పగ్గాలు చేపట్టిన 2 రోజుల్లోనే 2 హామీలు అమలు చేశాం. 11 నెలల వ్యవధిలో 50,000 కొలువులు ఇచ్చాం. రైతు ఖాతాలో 18,000 కోట్లు జమ చేశాం. ఎక్స్ వేదికగా ప్రధానికి సీఎం రేవంత్ సమాధానం. వర్సిటీలను ప్రక్షాళన చేయాలి. ప్రస్తుత పరిస్థితిపై సమగ్ర అధ్యయనం చేయించాలి. వీసీల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. లాహిరి లాహిరి లాంచీలో శ్రీశైలం పోదాం చెలో చెలో. గుమ్మడికాయ పడవలో గిన్నిస్ ప్రయాణం. అమెరికా అయ్యేనా? ఇప్పటిదాకా మహిళలకు అధ్యక్ష పదవి దూరం. ఈసారి కమలా హారిస్కు పట్టం కట్టేనా? ప్రస్తుతం ప్రపంచంలో ఇస్తోనియా, సింగపూర్, ఇథియోపియా, ఫిన్లాండ్ సహా 21 దేశాలకు మహిళలే అధినేతలుగా ఉన్నారు. ఇలా అభివృద్ధి చెందని వాటి నుంచి చెందిన వాటి దాకా ఎన్నో దేశాలు మహిళలను ఉన్నత స్థానంపై కూర్చోబెడుతుంటే ప్రపంచంలో అత్యంత పురాతన ప్రజాస్వామ్యంగా ప్రచారం చేసుకునే అమెరికా మాత్రం ఇప్పటిదాకా అవకాశం ఇవ్వలేదు. 200 సంవత్సరాలకు పైగా చరిత్రన్న ఈ అగ్రదేశం మేడం ప్రెసిడెంట్ అని పిలవడానికి ఇష్టపడడం లేదు. ఈ దఫాయిన కమలా హారిస్ రూపంలో మహిళను అందలం ఎక్కిస్తుందా? $7,313 కోట్లు రాష్ట్రం వాటా. 4,230 కోట్లు కేంద్రం ఖర్చు. మెట్రో 2వ దశకు పరిపాలనా అనుమతులు. కేంద్రం రాష్ట్ర సంయుక్త ప్రాజెక్టుగా అమలు. సర్కారు ఉత్తర్వులు. డ్రైవర్ లేకుండానే సరుకు రవాణా. 2020లో జపాన్లో ప్రయోగాత్మక పరుగు. వెలుగు దినపత్రికలో ముఖ్యాంశాలు. ప్రధాని ట్వీట్కు సీఎం కౌంటర్. రాష్ట్రంలో రుణమాఫీ కోసం రైతులు ఎదురు చూస్తారన్న మోదీ. వాస్తవాలు తెలుసుకోవాలని సూచించిన రేవంత్. 22,22,365 మంది రైతులకు రుణ విముక్తుల్ని చేశాం. 25 రోజుల్లో 18,000 కోట్ల రుణమాఫీ చేసినట్లు వెల్లడి. 11 నెలల్లో ప్రవేశపెట్టిన స్కీములు, వాటి అమలు తీరుపై రిప్లై. ఎల్లుండే అమెరికా అధ్యక్ష ఎన్నికలు.
యూనివర్సిటీలను గాడిలో పెట్టండి, దెబ్బతిన్న వ్యవస్థలను పునరుద్ధరించండి. సీఎం రేవంత్ క్యాంపస్లోకి డ్రగ్స్, గాంజాయి రాకుండా చూడాలని వీసీలకు సూచన. శనివారం హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వీసీలు. 5న రాష్ట్రానికి రాహుల్ గాంధీ ఖర్గేతో కలిసి పీసీసీ సమావేశంలో పాల్గొంటారు. మహేష్ కుమార్ గౌడ్. వెలుగు లైవ్ మయోనిస్ కథ కంచికి. ఈ సంచికతో పాటు 4 పేజీల లైవ్ సప్లిమెంట్ అందుకోండి. దేశం విదేశం. ఈ నెల 25 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 20 వరకు కొనసాగుతాయి. 18వ లోక్సభ ఏర్పడిన తర్వాత ఇది మొదటి వింటర్ సెషన్. ఎంక్వైరీలు కొలిక్కి. అక్రమాల్లో గత బీఆర్ఎస్ సర్కార్ పెద్దల పాత్రను బయటపెడుతున్న ఆఫీసర్లు. రాష్ట్ర ప్రభుత్వం చేతికి విద్యుత్ కమిషన్ రిపోర్ట్. కాళేశ్వరం కమిషనర్ విచారణ 80% పూర్తి. ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ కీలక పరిణామాలు. ఫార్ములా ఈ రేసులో స్పీడ్ పెంచిన ఏసీబీ. ధరణి భూదందాలపైన పూర్తయిన విచారణ. దేశం విదేశం. అమిత్ షాపై కెనడా ఆరోపణలు. భారత్ సీరియస్. తమ దేశంలో ఖలిస్తానీ సానుభూతి పరులపై దాడులకు అమిత్ షా కారణమని కెనడా చేసిన ఆరోపణలపై భారత్ సీరియస్ అయింది. అవి అసంబద్ధ నిరాధారణ ఆరోపణలని తేల్చి చెప్పింది. ఆ దేశ హై కమిషనర్ ప్రతినిధికి సమన్లు జారీ చేసింది. రాష్ట్రంలో మళ్ళీ ఎమర్జెన్సీ రోజులు. 10 ఏళ్ళు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకున్న రాష్ట్రంలో మళ్ళీ ఎమర్జెన్సీ రోజులు వచ్చాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని, హక్కుల కోసం పోరాడితే బెదిరిస్తూ సస్పెన్షన్లు చేస్తున్నారని విమర్శించారు. ఆరు కారిడార్లు 116.4 కిలోమీటర్లు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2లో 116.4 కిలోమీటర్ల మేర విస్తరించాలని సర్కార్ నిర్ణయించింది. ఆ పనులను పార్ట్ ఏ, పార్ట్ బిగా విభజించింది. పార్ట్ ఏలో 5 కారిడార్లు, పార్ట్ బిలో 1 కారిడార్ ఉంటాయి. మొత్తం 6 కారిడార్లుగా మెట్రో సెకండ్ ఫేజ్ పూర్తి చేశారు. సదర్ అదిరింది. దీపావళి తెల్లవారి యాదవులు నిర్వహించుకునే సదర్ ఉత్సవాలు శనివారం రాత్రి హైదరాబాద్లో ఘనంగా జరిగాయి. అందంగా ముస్తాబ్ చేసిన దున్నపోతుల విన్యాసాలు, యువకుల నృత్య డప్పు చప్పులతో నారాయణగూడ వైఎంసీ చౌరస్తా దగ్గర దద్దరిల్లింది. కాచిగూడ, చెప్పల్ బజార్ సదర్ వేడుకల కోసం హర్యానా, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల నుంచి తీసుకువచ్చిన దున్నల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ నెల 20 వరకు ఇందిరమ్మ లబ్ధిదారుల లిస్ట్. 6 నుంచి గ్రామాల్లో ఎంపిక. మంత్రి పొంగులేటి అధికారులతో కూడిన ఇందిరమ్మ కమిటీలు లిస్టే ఫైనల్. రాజకీయ జోక్యం లేకుండా పేదలకు ఫస్ట్ ప్రయారిటీ. 4 విడతల్లో 5 లక్షల బ్యాంకు ఖాతాల్లో వేస్తాం. సీఎంగా మరో 4 ఏళ్ళు రేవంత్ రెడ్డే ఉంటారు. ఆ తర్వాత 5 ఏళ్ళు ఎవరనేది ఏఐసిసి నిర్ణయిస్తుంది. సంక్రాంతి వరకు గ్రామాల్లో కొత్త సర్పంచులు వస్తారని వెల్లడి. నేను నోరు విప్పితే మీకే ఇబ్బంది. బీఆర్ఎస్ నేతలకు అసరుద్దీన్ హెచ్చరిక. మీ జాతకాలన్నీ నా దగ్గర ఉన్నాయి. మూసి ప్రక్షాళనకు మీరు ప్రణాళికలు వేయలేదా? మీ అహంకారమే మిమ్మల్ని ఓడించింది. విధానాలు స్థిరంగా ఉండాలని హితువు. ఇండ్లు కూల్చకుండా ప్రక్షాళన చేస్తే స్వాగతిస్తామని వెల్లడి.
మూసీ ప్రక్షాళనను వ్యతిరేకించేటోళ్ళు హైదరాబాద్ ద్రోహులే. మూసీ రివర్ డెవలప్మెంట్పై ఫోకస్ చేయాలి, ఏ ఒక్కరికి అన్యాయం జరగొద్దు. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యలు. నాగార్జున సాగర్ టు శ్రీశైలం లాంచీ షూర్. నాగార్జున సాగర్ సోమశిల నుంచి శ్రీశైలానికి లాంచీ సేవలు శనివారం ప్రారంభమయ్యాయి. ప్రతి శనివారం ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. రానుపోను 2 రోజుల పాటు ప్రయాణం ఉంటుంది. సాగర్ నుంచి బయలుదేరి ఏలేశ్వరం, సలేశ్వరం, తూర్పు కన్మలు, నల్లమల్ల అటవీ ప్రాంతం మీదుగా శ్రీశైలం చేరుకుంటారు. ఆదివారం శ్రీశైలం మల్లన్న దర్శించుకున్న తర్వాత తిరుగు ప్రయాణం అవుతారు. 1 వేకు పెద్దలకు 2000, పిల్లలకు 1600 ఛార్జీ వసూలు చేస్తారు. రానుపోను అయితే పెద్దలకు 3000, పిల్లలకు 2400. 2 ప్రమాదాల్లో 6 మృతి. 2 వేరువేరు ప్రమాదాల్లో 6 మృతి చెందారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పోతారం గ్రామ శివార్లో బైకును ట్రాక్టర్ ఢీకొని 4 దుర్మరణం చెందారు. వీరు వర్గల్ మండలం మజీద్పల్లిలో బంధువుల ఇంట్లో జరిగే ఫంక్షన్కు అటెండ్ అయ్యేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రోడ్డుపై ధాన్యం కుప్పలే ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. మరో ఘటనలో రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం బొందునంపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో అన్నదమ్ములు మృతి చెందారు. దిశ పత్రికలో ముఖ్యాంశాలు. తెలంగాణలో మళ్ళీ ఎమర్జెన్సీ రోజులు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రశ్నిస్తే కేసుల, హక్కుల కోసం అడిగితే బెదిరింపులు, పోరాడితే సస్పెన్షన్లు. రాష్ట్రంలో నిర్బంధం అమలు చేస్తున్న కాంగ్రెస్. మాజీ మంత్రి కేటీఆర్. జనాభా నిష్పత్తి ప్రకారమే సంపద పంపిణీ. ఎల్లుండి హైదరాబాద్కు రాహుల్. కుల గణనపై డిస్కషన్. అందరి అభిప్రాయాలతోనే నిర్ణయం. బీజేపీలో ఏలేటికి గుర్తింపు లేదు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. 6 గ్యారంటీలు అవాస్తవం, వాటి అమలుకు 10,000 రోజులైనా సరిపోవు. కాంగ్రెస్ హామీలు నీటి బుడగలు. రేవంత్ దమ్ముంటే పాదయాత్ర చేయి. గ్యారంటీలు అమలయ్యాయనే నమ్మకం ఉంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. మహిళల ఆత్మరక్షణకు మరిన్ని ఆయుధాలు. చిన్నవే అయినా సెల్ఫ్ డిఫెన్స్లో అదర్స్. స్పెషల్ అట్రాక్షన్గా సేఫ్టీ కీచైన్. స్టన్ గన్తో ఆకతాయిలకు కరెంట్ షాక్. 76 మందికి మరణశిక్ష. వారిలో 29 మంది మైనర్లే. నైజీరియాలో దారుణం. నైజీరియాలో ఆకలి సంక్షోభానికి వ్యతిరేకంగా ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. అందులో పాల్గొన్నందుకు 76 మందిపై దేశద్రోహం, ఆస్తుల విధ్వంసం లాంటి ఆరోపణలు చేస్తూ పోలీసులు కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. వారందరికీ మరణశిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. వీరిలో 29 మంది మైనర్లే ఉండటం గమనార్హం. బీజేపీతో పోలిస్తే మాదే రికార్డు. ఒక్కొక్కటిగా హామీలు అమలు చేస్తున్నాం. బీఆర్ఎస్ హయాంలో నెలకొన్న చీకటిని పారదోలుతున్నాం. 50,000 ఉద్యోగ నియామకాలు చేపట్టాం. రుణమాఫీ, ఫ్రీ కరెంటుతో పాటు 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వంపై మీరు చేసిన ఆరోపణలు అవాస్తవం. ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా చేసిన విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇందుకు సంబంధించి ఎక్స్ వేదికగా సీఎం పలు అంశాలను ప్రస్తావించారు. ప్రధాని వ్యాఖ్యలు అవాస్తవమన్నారు. ప్రజలకు తాము ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చే విషయంలో నిబద్ధతతో ఉన్నామని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పోలిస్తే తమదే రికార్డు అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేశామని, ఆరోగ్యశ్రీ పరిధిని 10 లక్షలకు పెంచామని గుర్తు చేశారు. వీసీల నియామకాల్లో ఎవరి ప్రోద్బలం లేదు. మెరిట్, సామాజిక అంశాల ఆధారంగానే ఎంపిక. యూనివర్సిటీల గౌరవాన్ని పెంచాలి. డ్రగ్స్, గాంజాయి విక్రయాలపై ఫోకస్ పెట్టాలి. తప్పు జరిగితే చర్యలు తప్పవు. సీఎం రేవంత్ను కలిసిన నూతన వీసీలు. ఉన్నత విద్యామండలి చైర్మన్ కేరళకు రేవంత్ రెడ్డి. మంత్రులు, పీసీసీ చీఫ్ సైతం కాంగ్రెస్ నేత కూతురి రిసెప్షన్కు హాజరు. నేడు వరంగల్లో సీఎం పర్యటన. సంక్రాంతిలోగా సర్పంచ్ ఎన్నికలు. ఈ టర్మ్ అంతా రేవంతే సీఎం. 2 రోజులు ఆలస్యమైన బాంబులు పేలడం పక్కా. 4 ఏళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం. వీటితోనే మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి. ఈ నెల 6 నుంచి 20 వరకు లబ్ధిదారుల ఎంపిక. రాజకీయాలకు అతీతంగా నిరుపేదలే ప్రతిపాదిక. ప్రత్యేక యాప్ సైతం రూపొందించాం. 4 దశల్లో 5 లక్షల చెల్లింపు. కేంద్రంతో ఎలాంటి భేషజాలకు పోము. ఇండ్ల ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రులు ఆహ్వానిస్తాం. మీడియా చిట్ చాట్లో మంత్రి పొంగులేటి. కుల గణనపై డివిజన్ బెంచ్కు సర్కార్ ప్రత్యేక కమిషన్ అవసరం లేదని భావన. ప్లానింగ్ శాఖ ద్వారా సమగ్ర సర్వే. ఇందులో బీసీ కమిషన్ ప్రమేయం లేదని క్లారిటీ. న్యాయ నిపుణుల సలహా తర్వాత సర్కార్ డిసిషన్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా హైదరాబాద్ నుంచి పల్లెల వరకు ప్రోగ్రాం రోడ్ మ్యాప్ రెడీ చేస్తున్న సర్కారు. సాధించిన ప్రగతిపై రిపోర్ట్స్ రిలీజ్. డిసెంబర్ 9న భారీ బహిరంగ సభ. చీఫ్ గెస్టులుగా సోనియా, రాహుల్కు ఇన్విటేషన్. రాష్ట్ర పండుగగా సదర్ సమ్మేళనం. స్పోర్ట్స్ వర్సిటీకి గచ్చిబౌలి టీమ్స్ స్థలం. బాలికపై గ్యాంగ్ రేప్. గాంజాయి మత్తులో అగత్యం. నిందితుల్లో 2 మైనర్లు. రంగారెడ్డి జిల్లా దోమ మండలంలో ఘటన. 5గురి అరెస్ట్. పోక్సో కేసు నమోదు. సీతారామ భూసేకరణకు స్పెషల్ సర్వే టీం. 2025 జూలైలోపు పూర్తి చేసేలా టార్గెట్. ఇప్పటి వరకు 6,234 ఎకరాల భూసేకరణ. ఇంకా సేకరించాల్సి ఉంది 993 ఎకరాలు. ప్రాజెక్టుకు పూర్తయితే కొత్తగా 3.28 లక్షల ఎకరాలు సాగులోకి. మంత్రులు ఉత్తమ్, తుమ్మల లిఫ్ట్ నిర్మాణంపై సమీక్ష. నమస్తే తెలంగాణపై కేసు నమోదు. మీర్పేట పోలీసులకు గుర్రంగూడ రైతుల ఫిర్యాదు. తప్పుడు కథనాలతో నష్టపోయామని ఆవేదన. బిగ్ బ్రదర్స్ ల్యాండ్ పూలింగ్ కథనం ఎఫెక్ట్. ఈ నెల 25 నుంచి పార్లమెంటు సమావేశాలు. వచ్చే నెల 20వ తేదీ వరకు జరిగే అవకాశం. 1 నేషన్ 1 ఎలక్షన్ బిల్లు ప్రవేశపెట్టే ఛాన్స్. 26న స్పెషల్ సెషన్. రాష్ట్ర ఓటర్లు 3,34,26,323. 4 లక్షల ఓటర్లను తొలగించాం. రాష్ట్రంలో మొత్తం 3,34,26,323 మంది ఓటర్లు ఉన్నారని సిఇఓ సుదర్శన్ రెడ్డి తెలిపారు. రక్షణలో భాగంగా సుమారు 4 లక్షల మంది ఓటర్లను తొలగించినట్టు వివరించారు. బీఆర్కే భవన్లో శనివారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన గత నెల 29న ఓటర్ల డ్రాఫ్ట్ జాబితాను ప్రకటించామని తెలిపారు. ఈ నెల 28 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని, జనవరి 6న ఓటర్ తుది జాబితాను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. కొత్తగా నమోదు చేసుకున్న
యువత 4.73 లక్షలు 28వ తేదీ వరకు డ్రాఫ్ట్ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ. జనవరి 6న తుది ఓటర్ల లిస్టు. హెచ్జిటీలకు టీచర్ ఎమ్మెల్సీ ఓటు హక్కు లేదు. సిఇఓ సుదర్శన్ రెడ్డి. దాడులకు పాల్పడితే ప్రతీకారం తప్పదు. అరాచకాలకు ప్రతిఫలం అనుభవించాల్సిందే. ఇజ్రాయెల్ అమెరికాలకు ఇరాన్ వార్నింగ్. లెబనాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు. 52 మంది మృతి, 72 మందికి గాయాలు. దహియాలో పలు భవనాలు ధ్వంసం. కూతురి పుట్టినరోజున విషాదం. బైకుని ఢీకొన్న ట్రాక్టర్. తల్లి, 2 కూతుర్లు సహా 4 దుర్మరణం. మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. మెట్రో సెకండ్ ఫేజ్కు సర్కార్ గ్రీన్ సిగ్నల్. పరిపాలన అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు. 24,269 కోట్లతో 76.4 కిలోమీటర్లు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్ ప్రాజెక్టు పార్ట్ 2Bగా ఎయిర్పోర్ట్ నుంచి పోర్ట్ సిటీ వరకు 4 ఏళ్లలో పూర్తి చేయాలని సర్కార్ లక్ష్యం. మెట్రో సెకండ్ ఫేజ్కు రాష్ట్ర సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 24,269 కోట్లతో 76.4 కిలోమీటర్లను 5 కారిడార్లుగా నిర్మించాలనే ప్రతిపాదనలకు నిధులు కేటాయిస్తూ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం దానకిషోర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. మా వద్ద బీఆర్ఎస్ జాతకాలు చెబితే వాళ్ళు తట్టుకోలేరు. గతంలో మా మద్దతుతోనే గ్రేటర్ ఎన్నికల్లో గెలిచారు. మూసి సుందరీకరణకు ఆ పార్టీ చేసిందేం లేదు. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు.